ఈ మొదటి వారము మొదటి క్రొవ్వొత్తి మనకు దాని రంగు ఊదా రంగు. మొదటి ఆదివారములో మనము వెలిగించేటువంటి క్రొవ్వొత్తి రంగు ఊదా రంగు. ఈ ఊదా రంగు దేనికి గుర్తుగా ఉంటుంది అంటే రాజవస్త్రానికి గుర్తుగా ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు ముండ్ల కిరీటం ధరింపబడిన తర్వాత ఆయనకు ఊదా వస్త్రాన్ని వేసి యూదుల రాజా నీకు శుభము అంటూ వాళ్ళందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. కాబట్టి యూదులలో ఆనాడు ఊదా రంగు రాజవస్త్రానికి గుర్తుగా ఉంటుంది. అందుకే ఈనాడు ప్రసంగంలో మనము అనుకున్నట్లుగా విశ్వసనీయుడైనటువంటి భగవంతునికి కూడా గుర్తుగా ఉంటుంది. అందుకే ఈనాటి అంశము మనకు నమ్మిక లేక ఆశ అవుతూ ఉంటుంది. ఈ ఆశతో అంటే ప్రభువు మనకు మళ్ళీ తిరిగి ప్రత్యక్షమైనప్పుడు మనము యోగ్యమైనటువంటి వ్యక్తులముగా ప్రభువును కలుసుకుంటాము, మన ప్రభువుగా మనం కలుసుకుంటాము అన్నటువంటి ఆశను మదిలో ఉంచుకొని మనము బైబిల్ గ్రంథాన్ని నుంచి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాము. ఇజ్యాసు గ్రంథము 60వ అధ్యాయము 2-3 వచనములో, ధరణిని చీకట్లావరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీపైని ప్రభువు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును, జాతులు నీ వెలుగు యొద్దకు వచ్చును, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చును. చీకటిలో నుంచి వెలుగులోనికి నడపబడతాము అనేటువంటి నమ్మకము, ఆశ ఈ ప్రవచనము మనకు ఇస్తూ ఉంటుంది. అందుకే మనము ఈ క్రొవ్వొత్తిని, ఈ రాజవస్త్రానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ క్రొవ్వొత్తిని మనము ప్రవచన క్రొవ్వొత్తి అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే దేవుడు విశ్వసనీయుడు కాబట్టి మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ ఉంటారు, నిలబెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మనము ఆయనను నమ్ముతూ ఉన్నాము. ఇదే నమ్మికతో మన జీవితాలు చీకటి నుంచి వెలుగు వైపుకు నడపబడుతున్నాయి అన్నటువంటి నమ్మకాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు భక్తితో ఈ క్రొవ్వొత్తిని వెలిగించుకుందాం. ఇది మన జీవితాలలో ఆశను నిలుపుతూ ఉంటుంది. ఇది మన జీవితాలకు ఒక ఆశాజ్యోతిగా మిగులుతూ ఉంటుంది. మా ప్రభువైన దేవ, మీ కుమారుడను మా రక్షకుడైన యేసుక్రీస్తును యావత్ ప్రపంచమునకు వెలుగుగా అనుగ్రహించినందులకు మీకు వందనములు తెలుపుతూ ఈ ప్రవచన క్రొవ్వొత్తిని వెలిగించి ఉన్నాము. చీకటిలో ఉన్న మేము మా రక్షణకు మహాద్భుత వెలుగైన యేసుక్రీస్తును గాంచితమే. అందుకై మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. ఈ నమ్మకము, ఆశ మాలోని నిరాశ నిస్పృహలను పారద్రోలి మాలో ఒక నూతన ఆశను చిగురింపచేయనగాక. ఆమేన్.